ఎక్కడ ఎందుకు ఆపాను మిమ్మల్ని నేను? ఫోన్ మాట్లాడుతున్నాను. హెల్మెట్ ఎక్కడ పెట్టారు? హెల్మెట్ ఏమో ట్యాంక్ మీద పెట్టారు, ఫోన్ ఏమో చెవి దగ్గర పెట్టారు, మీ దృష్టి ఏమో ఎక్కడో పెట్టారు, డ్రైవింగ్ చేస్తున్నారు. అవునా? అలా చేయడం కరెక్టా కాదా? ఎందుకు కరెక్ట్గా చెప్పండి? యాక్సిడెంట్ అవుతాయి అంటే మీకు ప్రమాదం ఎలా జరుగుతుందో మీకు తెలుసు. సెల్ ఫోన్ డ్రైవింగ్ ఎంత ప్రమాదమో తెలుసు. ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు నెత్తి మీద హెల్మెట్ లేకపోతే ఎంత ప్రమాదమో కూడా మీకు తెలుసు. కానీ మీరు చేయరు. ఎన్ని అవేర్నెస్లు పెడుతున్నాం మేము? ప్రతిరోజు అవేర్నెస్లు పెడుతున్నాం. లాస్ట్ 2 months నుంచి ప్రతిరోజు హెల్మెట్ అవేర్నెస్ పెడుతున్నాం. 90% పీపుల్స్ అందరూ కూడా పెడుతున్నారు హెల్మెట్. ఇంతకుముందు మీద చేంజ్ అయిందా లేదా? కొత్త సిపి గారు వచ్చిన తర్వాత అన్ని హెల్మెట్స్ అందరూ పెడుతున్నారు కదా, ఇప్పుడే తీశారు కదా. మీరు ట్యాంక్ దగ్గర హెల్మెట్ పెట్టి చెవిలో ఫోన్ పెట్టడం వల్ల ఎంత ఇబ్బందో మీకు తెలుసు. ఈ హెల్మెట్ పెట్టుకున్నారు, ఇది అసలు ఈ హెల్మెట్ ఎలా అంటే ఇరిగిపోద్ది. ఇది చూడండి ఎలా ఇరిగిపోయిందో, చూడండి ఒకసారి దగ్గరండి. అవునా? దీనివల్ల యూజ్ ఏముంటుంది మీకు? మీకు చెప్పండి. ఏదో పోలీసుల నుంచి మీరు హెల్మెట్ ఫైన్ తప్పించుకోగలరు కానీ ప్రమాదం నుంచి తప్పించుకోలేరుగా. ఇది కనీసం ఇలా జస్ట్ గుద్దితే ఇరిగిపోయేలా ఉంది. ఇది అంత నాశరకం హెల్మెట్ వాడుతున్నారు మీరు. మీ మీదే మొత్తం కుటుంబం ఆధారపడి ఉంటుంది. అలాంటి వ్యక్తి అయ్యండి మీరు సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తూ నాశరకం హెల్మెట్ పెట్టుకుని, అది కూడా మీరు పెట్టుకోకుండా ట్యాంక్ కవర్ మీద పెట్టుకుని అవి వెళ్తుంటే అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? ఒకసారి మీ ఫ్యామిలీ గురించి ఆలోచించి. ఈరోజు మీకు నేను ఫైన్ వేయను. మీరు చేయాల్సిన పని ఏంటంటే ఒక మంచిది, ఒక నాణ్యతమైన ISA మార్క్ ఉన్న హెల్మెట్ పెట్టుకొని ఆ హెల్మెట్ కొనుక్కొని చూపించి వెళ్ళండి. ఓకేనా? మీకు ఫైన్ వేయడం మా ఉద్దేశం కాదు. మీరు సురక్షితంగా వెళ్ళడం మాకు ఇంపార్టెంట్. మంచి హెల్మెట్ కొనుక్కొని నాకు చూపించి వెళ్ళిపోండి. సెల్ ఫోన్ డ్రైవింగ్ ఇవన్నీ పక్కన పెట్టి మంచి హెల్మెట్ కొనుక్కొని తెచ్చుకోండి. ఓకేనా? వెళ్ళండి. ఓకే, వెరీ గుడ్. హెల్మెట్ కొనుక్కున్నారా? కొనుక్కున్నారు కదా. హెల్మెట్ ఎంత తీసుకున్నారు? 1150 రూపాయలు. చూసారా? దీనికి దానికి తేడా ఏం చెప్పి ISA మార్క్ ఉన్నదా? ఫిట్గా ఉందా మీకు? ఇది ఒకసారి పెట్టుకోండి ఒకసారి. వెరీ గుడ్. ఎంత కంఫర్ట్ ఉంది? అవునా కదా? ఈ హెల్మెట్కి ఆ హెల్మెట్కి తేడా ఏం చెప్పండి? పగిలిపోయింది కదా. అట్లాగే చాలా పలసగా ఉందా? ఇది ఏమైనా కాపాడుతుందన్న ధైర్యం మీకు ఉందా? యాక్సిడెంట్ అయితే చూడండి ఎలా వచ్చేస్తుందో. ఓకేనా? హెల్మెట్ కొనుక్కున్నది మీకు హ్యాపీయే కదా? మీరు అంతా వెరీ గుడ్. ఓకేనా? వెరీ గుడ్. వెళ్ళండి.